హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతి వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో టమాటా చట్నీని ఏ విధంగా చేయాలో చూసేద్దాము. ఈ వీడియోని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే భారతి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి బెల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పోస్ట్ చేసి ఏ రెసిపీ అయినా మీకు ముందుగానే నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తుంది. మరింతకి ఆలస్యం లేట్ చేయకుండా ఫంక్షన్లో చేసి టమాటా చట్నీని ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. మరి ముందుగా స్టవ్ని వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కే వరకు స్టవ్ని మీడియంలోకి పెట్టేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కాక అందులో 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకోండి. వేసి వీటిని కాస్త ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసి అలాగే ధనియాలను కూడా వేసుకోండి. 1.5 టీ స్పూన్ ధనియాలు వేసుకోండి. వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోండి. అలాగే కొద్దిగా మెంతుల్ని వేసుకోండి. ఎక్కువగా వేయకండి, ఎక్కువగా వేసారంటే చేదవుతుంది, అందుకని కొద్దిగా వేసుకోండి. వేసి స్పూన్తో బాగా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాము. టమాటో ముక్కలు నేను 300 గ్రామ్స్ తీసుకున్నాను. దోరగా కాస్త పండినవి, దోరగా ఉన్నవి, గట్టిగా ఉన్న టమాటాలని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలాగా కట్ చేసి వేసుకోండి. 300 గ్రామ్స్ వేసుకోండి. వేసి స్టవ్ని మీడియంలోకి అలాగే ఉంచేసి బాగా కలపండి. ఒక్కసారి స్పూన్తో బాగా కలిపేసి టమాటాలని బాగా ఉడకనివ్వండి. ఇలా టమాటాలు వేసి బాగా కలుపుకున్నాక ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి 10-15 వరకు తీసుకొని మధ్యలోకి కట్ చేసి శుభ్రంగా కడిగేసి మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక్కసారి స్పూన్తో బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులో రుచికి తగినంత ఉప్పును వేసేసేయండి. ఉప్పు నేను 1.5 టేబుల్ స్పూన్ వేసాను. కలుపు వేసాను. వేసి మరొకసారి స్పూన్తో బాగా కలపండి. బాగా కలిపేశాక ఇందులో నువ్వుల్ని కొద్దిగా యాడ్ చేసుకుందాము. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి నువ్వులు, లేదంటే స్కిప్ చేయండి. ఈ టమాటా చట్నీలో నువ్వులు లేకుండా బాగానే ఉంటుంది. నేను నువ్వులని కొద్దిగా యాడ్ చేశాను. 2 టీ స్పూన్స్ నువ్వులు వేసాను. మీకు నచ్చలేదంటే మాత్రం స్కిప్ చేయండి, పర్వాలేదు. నేను 2 టీ స్పూన్స్ నువ్వులని వేసాను. వేసి ఒకసారి బాగా కలిపేసి అందులో శుభ్రంగా కడిగిన పుదీనా కొద్దిగా వేసుకోండి. వేసి ఒకసారి బాగా కలిపేసి ఆ తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కాస్త వేసి కలపండి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. టమాటాలు అలాగే పచ్చిమిర్చి ఆయిల్లో బాగా మగ్గేటట్టుగా స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది. 10 నిమిషాలు మాత్రం కంపల్సరీగా ఉడకనివ్వండి. అప్పుడే మెత్తగా ఉడికిపోతాయి టమాటాలు అలాగే పచ్చిమిర్చి. ఇలా చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. 10 నిమిషాల వరకు కంపల్సరీగా మగ్గించుకోండి. ఇలా 10 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయింది. చూడండి, ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకండి. ఇది పూర్తిగా చల్లారాకే మిక్సీ పట్టుకోండి. ఇలా బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకున్న ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని అంతా వేసేసుకోండి. వేసి మూత పెట్టేసి సన్నగా పేస్ట్ లాగా అయ్యేట్టుగా కాకుండా కాస్త బరకగా ఉండేట్టుగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసేసుకుందాం, ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టుకోండి. ఇలా చేసుకుంటేనే కమ్మగా ఉంటుంది చట్నీ. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఈ చట్నీకి మీకు నచ్చలేదంటే తాలింపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగ డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకొస్త తాలింపు పెట్టుకున్నామంటే ఇంకా బాగుంటుంది, అందుకని నేను తాలింపు పెట్టాను. ఇప్పుడు తాలింపు కొరకు స్టవ్ని వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో
కాస్త ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఆయిల్ కాస్త వేడెక్కాక అందులో జీలకర్ర, ఆవాలు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. వేసి అవి కాస్త చిటపట్లాడాక అందులో కరివేపాకును శుభ్రంగా కడిగేసి 2 రెమ్మలు వేసుకోండి. వేసి ఇవి కాస్త చిటపట్లాడాక స్టవ్ని ఆఫ్ చేసేసి పసుపు 1/4 టీ స్పూన్ వేసుకొని కలిపేసేయండి. కలిపేసి ఇప్పుడు ఈ తాలింపుని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న టమాటో చట్నీ పైన వేసేసుకుందాము. ఈ చట్నీ పైన వేసేసుకున్నాక ఒక స్పూన్తో బాగా కలిపేసేయండి. అంతే, టమాటో చట్నీ క్యాటరింగ్ స్టైల్లో రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి పెళ్ళిళ్ళల్లో కూడా ఇలాగే చేస్తారు. చాలా బాగుంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి, అలాగే చపాతీ, రోటీ, దోశ, ఇడ్లీ దేంట్లోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది. కాస్త వేడి వేడి అన్నంలోకి కాస్త చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. మరెందుకు కాలేసం ఈరోజు ఈ చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.